వెల్కమ్ టు ద లైవ్ ఫేస్బుక్ లైవ్కి ప్రతిరోజు లైవ్ ప్రోగ్రామ్కి స్వాగతం. అందరు బాగున్నారా? వండర్ఫుల్. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ కలవడం. ఓకే, వెయిటింగ్ ఫర్ ఎవ్రీవన్ టు గెట్ జాయిన్. అందరూ లైవ్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాం. కనుక మీరు జాయిన్ అయిపోతే మనం ప్రారంభించుకుందాం. దయచేసి అందరికీ చెప్పండి, అందరినీ కూడా లైవ్కి వచ్చామని చెప్పండి. మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఈ విధంగా లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి మా ప్రియులైన మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. కనుక జుంటే తేనె దారాల కన్నా మధురమైనటువంటి దేవుని వాక్యాన్ని, బంగారం కంటేను మేలు, బంగారం కంటేను కోరదగినటువంటి దేవుని వాక్యం ఈ విధంగా ప్రతిరోజు లైవ్ ద్వారా ప్రకటన గ్రంథ ధ్యానాల్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకిస్తున్నటువంటి కృపను బట్టి మనం ఎంతగానో ప్రభుకు వందనాలు చెల్లించాలి. మీ దగ్గర పరిశుద్ధమైన బైబిల్ రెడీగా ఉన్నాయా? కనుక మీ చేతుల్లో పరిశుద్ధమైన బైబిల్ని తీసుకొని దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గ్రహించి లోతైన విషయాల్ని మనం చదివే ప్రయత్నం చేద్దాం, నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కనుక మీ దగ్గర బైబిల్స్ ఉంటే తప్పక బైబిల్ గ్రంథాన్ని చేతపట్టుకోండి. కనుక పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని చేతపట్టుకొని మీరందరూ కూడా నేను చెప్తున్న వచనాలన్నీ చూసి ఇవాళ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్. కనుక మీరందరూ కూడా మీ గ్రంథాన్ని చేతపట్టుకొని నేను చెప్తున్న రెఫరెన్స్లను తీసి ఈరోజు బుక్ ఆఫ్ రెవల్యూషన్ స్టడీలో ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మనం అందరం కూడా లోతైన విషయాల్ని ధ్యానం చేయడానికి దేవుడు మనకిస్తున్న కృపను బట్టి మనం ఎంతగానో ప్రభుకు వందనాలు చెల్లించాలి. చాలామంది ఇప్పుడు ప్రస్తుతం టాక్ ఏంటనంటే మనం ఇప్పుడు 2025లో ఉన్నాం, అయితే సెప్టెంబర్ మాసంలో ఉన్నాం. అవును కదా? ఇవాళ సెప్టెంబర్ మాసంలో మనం అందరం కూడా మరి మొన్న 1, 2, 3 మీటింగ్స్ కూడా అద్భుతంగా జరిగినాయి. మీరు అందరూ వచ్చారు, చాలా సంతోషం. ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ప్రతి దగ్గర కానీ చెప్తున్న విషయాలు ఏంటంటే రేపు సెప్టెంబరు 24వ తారీఖున ప్రభు రాకడ వచ్చే సూచనలు ఉన్నాయని. కనుక మీరు సిద్ధంగా ఉన్నారా? మరి కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది. తప్పక మనం గ్రహించాలి. ఏమిటనంటే మనకి తారీఖు తెలియదు, డేట్ తెలియదు. ఎందుకనంటే దేవుని వాక్యంలో నుంచి మనం చదివినట్లయితే పరిశుద్ధమైన మీ బైబిల్ గ్రంథాన్ని ఒకసారి తెరవండి. చూడండి, మత్తయి సువార్త బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 24:36. ఓకే, జాగ్రత్త మనం గమనిస్తే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం నేను చదువుతాను, దయచేసి మీరు చూడండి. అయితే ఆ దినమును గురించి, ఆ గడియను గురించి, ఆ గడియను గురించి తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరగరు. కనుక ప్రభు రాకడ ఎప్పుడు వస్తుంది అనేది ఎవరు ఎరగరు, ఏ మనుషుడు ఎరగరు, దేవదూతలకు కూడా తెలియదు. కానీ తప్పక కొన్ని సూచనలు ఉన్నాయి. దాన్ని బట్టి రేపు సెప్టెంబర్ 24 ఒకవేళ ప్రభు వచ్చారనుకోండి, మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సెప్టెంబర్ 24 కాకుండా ముందే రావచ్చు, సిద్ధంగా ఉన్నావా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ప్రభు రాకడ కొరకు? మనం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము ప్రత్యేకంగా భూమి మీద జరిగే భయంకరమైనటువంటి విపత్తుల గురించి, 7 ఏళ్ల శ్రమల గురించి మనం చూడబోతున్నాం. 7 ఏళ్ల శ్రమలు అంటే యేసు ప్రభు యొక్క ఉగ్రత దినం,
ఆ గొర్రె పిల్ల యొక్క ఉగ్రత దినం, ఆ సింహాసనాసీనుడైనటువంటి వాని యొక్క ఉగ్రత దినము, తాళగలిగినటువంటి ఎవరు అని, తాళజాలని వాళ్ళు కలిగిన వారు ఎవరు అని మనం వాక్యంలో చదువుకుంటాం. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 6వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం చదువుతాను. 17th. మీ దగ్గర బైబిల్స్ ఉంటే మీరు కూడా చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లో, బండ సందుల్లో దాగుకొని. చూసారా, ఆ దినాల్లో ప్రభు ఉగ్రత దినం రాజులు కానీ, రాజులతో పాటు యువరాజులు, మళ్ళీ మరి గనులు, ప్రిన్సెస్ అంటే ప్రిన్స్ యువరాజుల మాట, ప్రిన్స్లు, ప్రిన్సెస్లు, రాణులు, రాజులు అందరూ కూడా, ప్రతి రాజు, భూరాజులు అందరూ కూడా, భూరాజులను, ఇంకా మనం చూస్తే గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, దాసులను, ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లో, బండ సందుల్లో దాగుకొని సింహాసన ఆసీనుడుని వాని యొక్క గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చెను. ఏ దినమంట? ఉగ్రత మహాదినము వచ్చెను. దానిని తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని, గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మల్ని మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచుందురు. అనగా ఆ భయంకరమైన దినాల్లో కొండల్లో, బండల్లో దాక్కొని మా మీద పడండి, ఆ ఉగ్రతను తట్టుకోలేం, ఆ దేవుని కోపాన్ని తట్టుకోలేం. ఎందుకంటే ఆ దినాల్లో భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతాయి. దేవుని కోపం భూమి మీద ఉండడం బట్టి మనుషులే కొట్టుకొని యుద్ధాలు, న్యూక్లియర్ వెపన్స్, బాంబులు, దేవుని ఉగ్రత ఈ భూమి మీద కుమ్మరించబడుతుంది. దాన్ని తాళజాలగినటువంటి ఎవడు ఉండడు. రాజులైనా, సహస్రాధిపతులైనా, గనులైనా, ధనికులైనా, పేదోరైనా, ధనవంతులైనా, ఎవడైనప్పటికీ ఆ భయంకరమైన దినాల్ని తట్టుకోలేరు. ఈరోజు నా వర్తమానం ప్రత్యేకంగా యేసు ప్రభువారు 24వ తారీఖున సెప్టెంబర్ మాసం రావచ్చు, రేపు 25న అని జనాలు, సోషల్ మీడియా అంతా కూడా హల్చల్ జరుగుతున్న సమయంలో దీని గురించి నేను కొంచెం విషయాలు ప్రస్తావించాలని నేను ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి మీకు వర్తమానాన్ని అందిస్తున్నాను. మీరందరూ కూడా సిద్ధపడి వాక్యాన్ని జాగ్రత్తగా వింటున్నారని నేను నమ్ముతున్నాను. చూసినట్లయితే, మీరు గమనించినట్లయితే, యూదులకి 7 పండగలు ఉన్నాయి. 7 పండగలు కూడా మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. ఆ పండగలు మన కోసం కాదు, మనం జరుపుకోమని కాదు, కానీ అది యూదుల పండగలు. ఆ పండగలకి అనుసరించి తప్పక జరిగినటువంటి విషయాలను మనం గమనించినట్లయితే, మనం ఈ 6వ అధ్యాయము దేవుని ఉగ్రత దినం, ఆ భయంకరమైన ఉగ్రత దినం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము, 5వ అధ్యాయము పరలోకాన్ని గురించి ఫోకస్ చేసి చూపిస్తున్నాడు. పరలోకంలో వర్షిప్ ఎలా ఉంటుందో, ఆరాధన ఎలా ఉంటుందో, ఏ రకంగా 24 పెద్దలు, అలాగే 4 జీవులు, అలాగే కోట్లాది కోట్లు దేవదూతలు ఏ రకంగా దేవుణ్ణి స్తుతిస్తారో, గణపరుస్తారో, పరిశుద్ధుడు 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 కొనియాడతారు. ఆయన యోగ్యుడు అని ప్రభువుని గణపరిచి, ఆయన వధించబడినటువంటి గొర్రెపిల్ల, ఆయన శక్తికి యోగ్యుడు, ఐశ్వర్యానికి యోగ్యుడు, ఆయన జ్ఞానానికి యోగ్యుడు, బలానికి యోగ్యుడు, ఆయన ఘనతకి యోగ్యుడు, మహిమకి యోగ్యుడు, ఆ స్తోత్రములకు యోగ్యుడు అని ప్రభువుని ఆరాధిస్తున్నాడు. మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాల్లో ఆరాధన గురించి చెప్తూ, ప్రకటన గ్రంథం పరలోకముల గురించి చూపిస్తూ, సడన్గా 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికల్లా ఫోకస్ ఆఫ్ అటెన్షన్ భూమి మీద పడిపోయింది. భూమి మీద ఎంత దేవుని యొక్క ఉగ్రత ఉండబోతుందో, ఆ 7 ముద్రలు దేవుడు విప్పుతున్నప్పుడు, ఒక్కొక్క ముద్ర విప్పుతున్నప్పుడు ఏం జరుగుతుందో, మనము పరలోకంలో దేవుడు ముద్ర విప్పుతున్నప్పుడు, పరలోకంలో ఉన్న మొదటి జీవి రమ్ము అని చెప్పగానే
మొదటి గుర్రం మీద, తెల్లని గుర్రం మీద వచ్చేవాడు. రెండవ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని చెప్పగానే రెండో గుర్రం మీద, నల్లటి గుర్రం మీద వచ్చే వ్యక్తి ఏం చేయబోతున్నాడు, ఇవన్నీ కూడా భూమి మీద జరిగే భయంకరమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులను మనం చూడబోతున్నాం. అయితే ఇవాళ మన ఫోకస్ ప్రత్యేకంగా యూదులకు ఉన్నటువంటి పండగల్ని ఎందుకు మనం ధ్యానం చేస్తున్నామంటే, ఆ యూదులకు ఉన్నటువంటి పండగల్ని అనుసరించి తప్పక జరిగినటువంటి విషయాల్ని మనం పురస్కరించుకోవాలి. అందుకనే ఇప్పుడు ప్రభు రాకడ సెప్టెంబర్ 24 ఉంటుంది అని సూచ్యతకంగా చెబుతూ ఉన్నారు. ఎందుకు అని అంటే ఆ సూచనల్ని బట్టి. కనుక మీరు నేను కూడా సిద్ధపడి ఉండడంలో తప్పేం లేదు. ఒకవేళ నిజంగానే 24 వచ్చేస్తే, నువ్వు సిద్ధపడి ఉండకపోతే, రేపు సెప్టెంబర్ 24 ప్రభు రాకడ వచ్చేస్తే, నువ్వు విడిచిపెట్టబడితే ఈ భయంకరమైన 7 ఏళ్ల మహాశ్రమలు అనుభవించవలసి వస్తుంది. అందుకనే ప్రత్యేక 7 ఏళ్ల శ్రమల గురించి చెప్పే ముందు నీ జీవితాన్ని చక్కపరుచుకొని సరి చేసుకొని ఆ ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని మనం చేస్తున్నాను. ఇప్పుడు త్వరగా ఆ 7 పండగల గురించి కూడా మనం ధ్యానం చేద్దాం. 7 పండగలు ఏంటి? 7 పండగలు కూడా యూదుల పండగల గురించి మనం చూసి ఆ పండగలను అనుసరించి ఏం జరిగిందో మనం గమనించే ప్రయత్నం చేద్దాం. సో మొదటి పండగ మనం చూస్తే యూదుల పండగ మనం పస్కా పండుగ. యూదులు పస్కా పండుగని ఆచరిస్తారు. ఏమిటి పస్కా పండుగ? దీని గురించి మనం చూడాలి అంటే తప్పక మనం మీ బైబిల్ ఉంటే తెరవండి. లేవియ కాండం 23 అధ్యాయము మీరు జాగ్రత్తగా చదివితే 23 అధ్యాయం అంతా పండగల గురించి రాయబడి ఉంది. 23 అధ్యాయం అంతా. ఈ 23 అధ్యాయంలో 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, మొదటి నెల 14వ దినమున చూసారా, సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఏ పండుగ అంట? పస్కా పండుగ. ఇది ఎప్పుడు జరుగుతుంది? మొదటి నెల 14వ దినమున. మొదటి నెల అంటే యూదులకి మొదటి నెల అనే పేరు నిస్సాన్ అంటారు. సో యూదులకి మనలాగే వాళ్ళకి జనవరి, ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 12 నెలలు వారికి ఉన్నాయి. కానీ 12 నెలలు మనకున్నటువంటి పేర్లు కాదు. వాళ్ళకు ఉన్నటువంటి పేర్లు, మొదటి నెల పేరు నిస్సాన్ అంటారు, రెండో నెల పేరు అయర్ అని అంటారు, మూడో నెల పేరు సివాన్ అని అంటారు, నాలుగో నెల పేరు తమూజ్ అని అంటారు, ఐదో నెల ఆవ్ అని అంటారు, ఏడో నెల ఇల్లు అని అంటారు, ఎనిమిదో నెల మొదటి నెల నిస్సాన్, రెండో నెల యార్, మూడో నెల సివాన్, 4 తమూజ్, 5 ఆవ్, 6 ఇలూల్, 7 నెల తిస్రై, TISHREI. చాలా ఇంపార్టెంట్ నెల ఇది. ఇదే తిస్రై అని అంటే మనకి సెప్టెంబర్ మాసం. దాని దగ్గరికి వద్దాం, గుర్తుపెట్టుకోండి. అందుకని ఎనిమిదో నెల చెస్వాన్, 8వ నెల చెస్వాన్ అంటారు. 9వ నెల కిస్లివ్, 10వ నెల కిస్లివ్, 10వ నెల టివిట్, అలాగే 11వ నెల మనం చూసినట్లయితే సివాట్, 12వ నెల ఆధార్. మళ్ళీ చెప్పనా? సరే, రాసుకునే వాళ్ళు రాసుకోండి. నిస్సాన్, ఇయార్, సివాన్, తమూజ్, ఆవ్, ఇలూల్, తిస్రాయ్, చెస్వాన్, కిస్లివ్, టివెట్, షివాట్, ఆధార్. దీస్ ఆర్ ద మంత్స్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశంలో వారు ఇప్పటికీ కూడా ఇదే నెలలు ఆచరిస్తారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే వారి క్యాలెండర్ వేరు. కనుక మనం బైబిల్ ప్రకారం మనం చూస్తే
ఇప్పుడు మనకి పాయింట్ ఎందుకు వచ్చిందనంటే 5వ వచనంలో, లేవియ కాండం 23వ అధ్యాయం 5వ వచనంలో మొదటి నెల 4వ దినమున. సో ఇమీడియట్గా మనం మొదటి నెల అనగానే నిసాన్ అనే నెలని గుర్తుపెట్టుకోవాలి మనం. మొదటి నెల అనగా నిసాన్ అనే నెల. సో నిసాన్ అనే నెలలో 14వ రోజున ఏం చేయాలా? పస్కా పండగను ఆచరించాలా. చూసారా, పస్కా పండగను. సో ఇజ్రాయేలీలు ఎందుకు ఈ పస్కా పండగను ఆచరించమని దేవుడు చెప్పాడు? కారణం ఏంటంటే, ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి దేవుడు విడిపించినటువంటి విధానాన్ని గుర్తు చేసుకొని, సో ఇట్ కమమరేట్స్ ద ఇజ్రాయెల్స్ డెలివరెన్స్ ఫ్రమ్ ఈజిప్ట్ త్రూ ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంప్ అనే దాని గుర్తుగా, చూసారా, ఆ ఇజ్రాయేలీని దేవుడు విడిపించిన విధానాన్ని, ఎర్ర సముద్రం దాటించినటువంటి విధానం. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, మనం నేర్చుకోవాల్సింది, మనం అందరం కూడా యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం విమోచించబడ్డాం, విడుదల పొందాం. బైబిల్ గ్రంథంలో మనము ఈ యొక్క నెల అనగా ఈ నిస్సాన్ అనే నెలలో మనం చూస్తున్న మొదటి పండగ వారు పస్కా పండగను ఆచరిస్తారు. అదే మాట 23వ అధ్యాయం లేవియా కాండంలో మనం 5వ వచనంలో మనం చదువుతున్నాం. ఏమని? మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగను జరుగును. ఆ నెల 14వ దినమున యెహోవా, చూసారా, అంటే 16వ వచనం తర్వాత చదువుదాం, కానీ మొదటి పండగ పస్కా పండగ. సో పస్కా పండగ నాడు ఏం జరిగింది అనేది మనం చూసినట్లయితే, మనం పస్కా పండుగ రోజునాడే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేసి చంపేశారు. సో యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పండుగ రోజు చనిపోయాడు. ఆయన అనగా అర్థం, మనందరి కొరకు ఆయన రక్తమును చిందించి ప్రాణం పెట్టారు. సో తప్పక రక్షణ అనేది ఆయన రక్తం ద్వారానే వస్తుంది. ఇంకా మీ జీవితంలో ఎవరైనా రక్షించబడకపోతే యేసుక్రీస్తుని మీ దేవుడిగా, మీ సొంత రక్షకుడిగా అంగీకరించి రక్షించబడండి, పాపము నుండి విడుదల పొందండి. ఆయన నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కనుక మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, క్రొత్త నిబంధనలో 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం చదివితే, 1 కొరింథియన్స్ 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక దయచేసి 5వ అధ్యాయం చూస్తున్నట్లయితే, 5వ అధ్యాయము 7వ వచనం నుంచి చదివితే, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు, సరే, క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతతోనూ దుష్టత్వముతోనూ పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెలతో పండుగ ఆచరింతుము. చూసారా, వాళ్ళు దేవుని బిడ్డలమైనటువంటి మనం పులియని రొట్టెల పండగ అంటే, పస్కా పండగ అంటే, మనం చూడవలసిన పస్కా పండగను మనం చూసినట్లయితే, మొదటి 7వ వచనంలో, మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేడి కాగా క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను. సో మన పస్కా పశువు వధించబడెను. సో హీఈస్ ద ప్యాస్ ఓవర్. సో ఆ ప్యాస్ ఓవర్ అనే ఆయన మన కొరకు వధించబడ్డాడు. సో అది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ యొక్క మొదటి పండగ రోజు మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు సిలువలో చనిపోయారు. కరెక్ట్గా పస్కా పండగ రోజే చనిపోయారు. ఇంకా మనం చూసినట్లయితే నెక్స్ట్ పండగ వచ్చేది ఏంటి అని అంటే, లేవియ కాండంలో మనం చూద్దాం. లేవియ కాండంలో 23వ అధ్యాయం లేవియ కాండం 6వ వచనం. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండగను జరుగును. ఏ పండగ అంట? పొంగని రొట్టెల పండగ. ఇవాళ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, పొంగని రొట్టెల పండగ ఇది జరిపించమని అన్నాడు. ఇది ఎప్పుడు? అక్కడే రాస్తుంది, మొదటిదేమో మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవాకు పస్కా పండగను జరుగును.
ఆ నెల 15వ దినమున, అంటే ఏంటి అర్థం? ఇమ్మీడియట్గా నెక్స్ట్ రోజే 14వ రోజేమో పస్కా పండగ, 15వ రోజేమో అంటే 15th ఆఫ్ నిస్సాన్, అదే నెలలో ఏం చేయమన్నాడు? ఏం పండగంట? పొంగని రొట్టెల పండగ. పొంగని రొట్టెల పండగ. కరెక్ట్గా ఇదే పండగ రోజు యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో ఉన్నాడు. చూసారా? ఆయన సమాధి చేపట్టాడు. అంతే కదా, యేసు ప్రభువారు 15వ రోజేమో అనుకుంటే పస్కా పండగ, 16వ రోజు పొంగని రొట్టెల పండగ. అంటే మీరు గమనించండి, సెకండ్ ఫెస్టివల్ మనకి జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు సమాధిలో ఉన్నాడు, సమాధి చేయబడ్డాడు ఆయన. అది. సో జీసస్ ఈజ్ ఇన్ ద గ్రేవ్. జీసస్ వాజ్ ఇన్ ద గ్రేవ్. ఆయన మన కొరకు అదే రోజు, ఏ రోజు అది? ద ఫీస్ట్ ఆఫ్ అన్లెవెన్డ్ బ్రెడ్ అంటారు ఇంగ్లీష్లో. ద ఫీస్ట్ ఆఫ్ అన్లెవెన్డ్ బ్రెడ్, పొంగని రొట్టెల పండగ రోజు యేసు ప్రభువారు సమాధిలో ఉన్నాడు. ఇంకా మనం చూస్తే మూడో పండగలకు వస్తే, మూడో పండగ 23వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూస్తే, మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చారు, నీవు ఇశ్రాయేలు తిట్లను నేను నీకు ఇచ్చుచున్న దేశంలోనూ వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. మొదటి పంటలో, దీన్ని ఏమన్నారు? మొదటి ఫ్రూట్స్, మొదటి పంట అనగా తొలి మీకు వచ్చినవన్నీ కూడా, ఓ మాటలో చెప్పాలంటే ప్రథమ ఫలాల్ని దేవునికి ఇచ్చే పండగ. సో దేవునికి ప్రథమ ఫలాలు ఇవ్వాలని అది పండగగా ఆచరించాం. సరిగ్గా ఇదే రోజు యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచారు. చూసారా? పునరుద్ధానుడై తిరిగి లేచారు. ఎప్పుడు? ఫ్రూట్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్రూట్స్. అందుకనే మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, ఇందాక మనం చూసాం, మొదటిదేంటి? పస్కా పండుగ రోజు యేసుప్రభు ఏమయ్యాడు? మన కొరకు ఆయన చంపబడ్డాడు, మన కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. రెండోది పొంగని రొట్టెల పండుగ రోజు యేసుప్రభు వారు మన కొరకు సమాధి చేయబడ్డారు. అందుకని పొంగని రొట్టెలు తిన్నట్టు ఆ దినాలు మనం కూడా చూడండి. మన బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? చూస్తున్నారా మీరు? ఇంకా యోహాను సువార్త 6వ అధ్యాయము 30వ వచనం చూడండి. 30 నుంచి 35 వరకు చదువుతాను. 30 నుంచి 6వ అధ్యాయము 30 నుంచి. వారు, అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు, భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించను అని రాయబడినట్లు తమ పితరుల అరణ్యములో మన్నాను భుజించినను ఆయనతో చెప్పారు. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చే ఆహారం మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చి నిజమైన ఆహారం మీకు అనుగ్రహించు. పరలోకమును దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారం అయితే ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పు. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని. అప్పుడు 35లో మీరు చదివితే, అందుకు యేసు వారితో ఇట్లను, జీవాహారము నేనే, నా యుద్ధకు వచ్చివాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నెప్పుడునూ దప్పికొనడు. అంటే నన్ను భోజనం చెయ్యండి, నేనే మీ కొరకు పొంగని రొట్టిగా, అంటే అర్థం మీ కొరకు బలియాగం అయిపోయి సమాధి చేపట్టాడు. నేను కంప్లీట్గా మన కొరకు చనిపోయాడు. అది కరెక్ట్గా మూడో పండగ మనం చూసినట్లయితే ప్రథమ ఫలం, పంటలో మొదటిది దేవుడికి తీసుకొచ్చాం మనం. మీరు అది 23వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుంటే ఆ విషయాలు మీకు అర్థమవుతాయి. సో మూడో పండగ 9వ వచనం నుంచి 23వ అధ్యాయం 9వ వచనం నుంచి 14వ వచనం వరకు పులియని ఏమంటారు దాన్ని, ఏ పండగ అని చెప్పాను? పొంగని రొట్టెల పండగ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రథమ ఫలం, కరెక్ట్గా ప్రథమ ఫలం రోజు యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు
పునరుద్ధానుడై తిరిగి లేచాడు. పునరుద్ధానుడు ఆయన తిరిగి లేచింది ఆయన ఎప్పుడు అనంటే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రథమ ఫలము రోజు. అందుకని ఆయన మన కొరకు ప్రథమ ఫలముగా లేచారని మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం మనం చదివితే, మొదటి కొరింథీయులు 15:23 చూస్తారా బైబిల్లోని? ప్రతివాడు తన తన వరసలో బ్రతికించబడును. ప్రతివాడంట తన తన వరసలోనే బ్రతికించబడతాడు. అయితే నేను చదువుతున్నాను చూడండి, 22 నుంచి చదువుతాను. ఆదాము నుండి అందరూ ఎలాగ మృతి నొందుతారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికించబడతారు. ప్రతివాడు తన తన వరసలోనే బ్రతికించబడును. ప్రథమ ఫలము క్రీస్తు. ఎవరంట? ప్రథమ ఫలము. చూసారా, ఆయన మన కొరకు ప్రథమ ఫలముగా లేచాడు. అది అంతేగాని దీన్నే మొదటి పునరుద్ధానం అంటారు. ఒక ఆయన అంటున్నాడు చిలకలూరుపేట నుంచి, పునరుద్ధానం అయిన తర్వాత ఏంటి, 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఆ ప్రకటన గ్రంథంలో నుంచి వచనాన్ని చూపించి ఇదే మొదటి పునరుద్ధానం అంటే 7 ఏళ్ల శ్రమల్లో మనం ఉంటాం, 7 ఏళ్ల శ్రమల్లో మనం అనుభవిస్తాం, ప్రభు గారికి హతసాక్షులు అయిపోతాం, అప్పుడు తిరిగి లేచిన వాళ్ళు మొదటి పునరుద్ధానం అన్నారు. అర్థం అవ్వాల. మొదటి పునరుద్ధానంలో ఫేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్లో యేసుప్రభు తిరిగి లేచాడు. మొదటి పునరుద్ధానంలోనే యేసుక్రీస్తు ర్యాప్చర్ జరుగుతుంది. ఆయన రాకడలో యేసుని నమ్ముకున్నటువంటి వారు తిరిగి లేగిస్తారు. ఇది ఫేజ్ నెంబర్ 2. ఇలాగా ఫేజ్ నెంబర్ 3. ఇవన్నీ కూడా ఫేజెస్ చూసుకోవాలి. అంతేగాని మొదటి పునరుద్ధానంలో వచ్చినాన్ని చూసుకొని మీరు తప్పుడుగా మీరే బోధకులుగా బోధిస్తున్నారంటే ఇంకా విశ్వాసులు ఏమైపోతారు? అందుకే బైబిల్ కాలేజ్ చదువుకోవాలి. అందుకే దేవుని మాటలు వినాలి. అర్థం కాకుండా మనం ఏదో ఒక రెఫరెన్స్ పట్టుకొని మనం దాన్ని ఆలాడిపోయి అదే మొదటి పునరుద్ధానం అంటే మీరు తప్పు గైడెన్స్లో ప్రజల్ని నడిపిస్తున్నారు బ్రదర్, పాస్టర్ గారు. ఆ విషయాలు మీరు గ్రహించాలి. పేరు చెప్పదలుచుకోలేదు కానీ ఎవరో మీకు అర్థం అవ్వాలి. కనుక మీరు అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, మొదటి పునరుద్ధానం లేచింది ఎవరు? ఫస్ట్ రిజరెక్టెడ్ ఎవరు అన్నది యేసుప్రభువే కదా. కనుక ప్రథమ ఫలముగా లేచింది ఎవరు? యేసుప్రభువే. యేసుప్రభు తర్వాత రేపు మధ్యాకాశానికి వచ్చినప్పుడు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు తిరిగి లేస్తారు. సో ఇక్కడ వరకు మనం గమనించారా మీరు ఈ యొక్క పండగలు ఎలా కనెక్ట్ అవుతున్నాయో? మొదటి పండగ పస్కా పండగ. ఆ పస్కా పండగ రోజు యేసుప్రభు వారు ఎలాగా చనిపోయారో మన కొరకు, మన కొరకు క్రూసిఫై అయ్యారు, సిలువ వేయబడ్డారు. రెండో పునరుద్ధానం పొంగని రొట్టెల పండగ. ఆ పండగకు మనం జ్ఞాపకం చేస్తుంది యేసుప్రభు వారు అదే పండగ రోజు, కరెక్ట్గా అదే రోజు పొంగని రొట్టెలు మనం యేసుప్రభు శరీరాన్ని భోజనం చేస్తాం. చూసారా, మన కొరకు సమాధి చేయబడ్డారు. మూడోది ప్రథమ ఫలము పండగ. చూసారా, ప్రథమ ఫలం పండగ. ఆయన ప్రథమ ఫలముగా మన కొరకు తిరిగి లేచాడు. నాలుగోది మనం చూస్తే పెంతెకొస్తు పండగ. ఈ పెంతెకొస్తు పండగ మనం చూసినట్లయితే ఇది మనం ఇక్కడే లేవియ కాండంలో 23వ అధ్యాయం 15 నుంచి మనము చదువుకుంటే 22వ వచనం వరకు, వారు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడుచున్న పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. ఆ రోజు నుంచి 7 వారాలు లెక్కించాలి. 7 వారాలంటే ఎంత? ఒక వారానికి ఎన్ని రోజులు ఉంటాయి? 7 రోజులు ఉంటాయి. 7 వారాలు ఎంత? 7 7s 49. 49 ప్లస్ ఇక్కడ ఏమనుంది? ఆ విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, నెక్స్ట్ డే మొదలుకొని. సో 50th డే ఈజ్ ద పెంతెకొస్తు డే. కరెక్ట్గా పెంతెకొస్తు డే నాడు ఏమైంది? పరిశుద్ధాత్ముడు పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చాడు. సంఘం ప్రారంభించబడింది. చూసారా, మొదటి సంఘం ప్రారంభించబడింది. అంటే ఎంత కనెక్ట్ అయి ఉన్నాయో చూసారా. ఏంటి పండగలకి ఇవన్నీ ఎంత కనెక్ట్ అయి ఉన్నదో. అందుకనే నెక్స్ట్ వచ్చేది ఏంటంటే బూరల పండగ. తప్పక దీన్ని బట్టి ప్రభు రాకడ రేపు సెప్టెంబర్ 24. ఎందుకు అంటున్నారు అని అంటే ప్రత్యేకంగా గమనించండి. పస్కా పండగ రోజు యేసు ప్రభు వారు కరెక్ట్గా అదే రోజు ఆయన మన కొరకు సిలువ వేయబడి చనిపోయారు. పొంగని రొట్టెల పండగ రెండో పండగ ఆయన మన కొరకు సమాధి చేయబడ్డారు.
అలాగే ప్రథమ ఫలము రోజు ఆయన మన కొరకు ప్రథమ ఫలముగా తిరిగి లేచాడు. అలాగే నాలుగోది మనం గమనిస్తే ఆ దినం మొదలుకొని 7 వారాలు మీరు జరిపించాలి. అంటే 7 వారాలు మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళి. ప్రకటన గ్రంథంలో క్షమించండి, లేవియకాండ 23 అధ్యాయము మనం 15 నుంచి 22 వరకు చదువు. 7 వారాలు, 7 × 7 49, 50 రోజు మీరు పండగను ఆచరించారు. సో పెంతెకొస్తు పండగ నాడు చూసారా, మనం గమనించామా, యేసుక్రీస్తు ప్రభువారు నేను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు. పరిశుద్ధాత్ముడు పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చాడు. ఆ రోజు సంఘం ప్రారంభించబడి ఇవన్నీ జరుగుతున్న నెక్స్ట్ పండగ ఏంటి? బోరల పండగ. ఓ మాటలో చెప్పాలంటే ఈ బోరల పండగ చూడండి ఎక్కడే ఉంది, లేవియకాండ 23 అధ్యాయము 23 వచనం నుంచి చదువుతాం. లేవియకాండ 23 నుంచి. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినమున మీకు విశ్రాంతి దినము. 7వ ఏంటంట నెలలో, 7వ నెల అంటే ఏ నెల మీరు రాసుకున్నారు కదా ఇందాక, ఏ నెల, అందుకే గుర్తుపెట్టుకోమన్నాను. తిస్రాయ్ అని అంటే 7వ నెల. ఆ తిస్రాయ్ అనే నెల మనకెప్పుడు అని అంటే మన మాసం సెప్టెంబర్ మాసం, సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో మనకి అప్పుడు తిస్రాయ్, వాళ్ళకి తిస్రాయ్ అంటారు 7వ నెల. కనుక మనకి ఇది 9వ నెల. కానీ మన లెక్క 9వ నెల కాదు, వాళ్ళ లెక్క 7వ నెల, కానీ మనకి అది సెప్టెంబర్ మాసం వస్తుంది. సో తిస్రాయ్ నాడు ఏమవుతుందంటే ఈ నెలలో ఇజ్రాయిల్ 7వ నెలలో మొదటి దినమునను విశ్రాంతి దినము, అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు చూసారా, ఏ ధ్వని అంట, జ్ఞాపకార్థ శృంగధ్వని, బోరల ధ్వని, జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఆ ధ్వని వినగానే మీరందరూ పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. మారు మనసు కోసం, రక్షణ కోసం, పశ్చాత్తాపం కోసం. చూసారా, ఆ బోర్లు ఓదగానే అందరూ సంఘం అంతా కూడుకోవాలి. సంఘం అందరూ కూడుకొని ప్రభుని అంటే దేవుడిని క్షమించమని అడగ, సంఘం పరిశుద్ధ సంఘముగాను అని అంటున్నాడు అక్కడ. ఎక్కడ మనం గమనించినట్లయితే పాత నిబంధనలో ఆ శృంగధ్వని వినపడగానే ఆ శృంగధ్వని జ్ఞాపకార్థ శృంగధ్వని వినపడగానే జనులందరూ పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను. అందులో మీరు జీవనోపాధి అయినను ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను. అది. సో దీన్ని బట్టి ఇప్పుడు ప్రచారంలో ఉన్నటువంటిది ఇన్ని జరిగినాయి కదా. పస్కా పండుగ నాడు యేసుప్రభు సిలువేయబడ్డాడు. కరెక్ట్గా పొంగని రొట్టెల నాడు ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన మొదటి ఏమంటారు పంట అంటే ప్రథమ ఫలము పండగ రోజు ఆయన తిరిగి లేచాడు. అలాగే నాలుగోది 7 వారాలు జలపాలన్న ఆ పనుల్ని మీరు చెప్పాడు కదా 15 వచనంలో, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను. 7వ విశ్రాంతి దినమున మరుదినం వరకు మీరు 50 దినములు లెక్కించి, చూసారా ఎన్ని దినాలంటే 16 వచనం, 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యములు అర్పించవలెను. ఇది ఏం పండగ ఏమంటారు? పెంతెకొస్తు పండగ. ఈ పెంతెకొస్తు పండగ నాడు క్రొత్త ఫలములతో నైవేద్యములు అర్పించాలి 50వ రోజు. అది ఇప్పటికీ చేస్తున్నారు. కనుక ఆ పండగ రోజు యేసు ప్రభువారు నేను మీకు ఆదరణకర్తను పంపిస్తానని చెప్పాడు. ఆదరణకర్తను పంపించాడు, పరిశుద్ధాత్ముడిని పంపించాడు భూమి మీద సంఘం. చూసారా, కనుక సంఘం ఆ రకంగా ఈ భూమి మీద ప్రారంభించబడింది. ఇక మిగతా 2 పండుగలు రేపు చెప్తాను, టైం అయిపోయింది కనుక మిగతా విషయాలు కూడా రేపు చెప్పి ఇంకా వివరంగా మళ్ళా బోధిస్తాను. కనుక ఏదేమైనప్పటికీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభు రాకడ మేబీ రేపు సెప్టెంబర్ 24 వస్తే ఆర్ యూ రెడీ ఫర్ దాట్? ఏమో దానికి ముందే వచ్చి బిఫోర్ దాట్ హీ కెన్ కమ్. ఆర్ యూ రెడీ ఫర్ ద ర్యాప్చర్? ఆర్ యూ రెడీ ఫర్ హిస్ కమింగ్? ఆయన త్వరగా వస్తున్నాడు కనుక సిద్ధపడండి. పస్కా పండుగ రోజు ఆయన చెప్పినట్టు మొదటి పండుగ చూసారా, ఆయన
మన కొరకు సిలువ వేయబడ్డాడు. పొంగని రొట్టెలు పన్ను సమాధి చేయబడ్డాడు. మూడోది మనం చూసాం ఏమని, ఆయన ప్రథమ ఫలంలో తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడై. అలాగే 4వ పండుగ మనం చూసాం ఏమని, 7 వారాలు జరపాల, 50 రోజులు మీరు బలులు ఏమంటారు నైవేద్యాన్ని తీసుకొచ్చి ఆ ప్రథమ ఫలాలు ఏం చేయాలా, కొత్త ఫలములను నైవేద్యమును అర్పించాలా. అది చేసిన అదే పండగ రోజు యేసుప్రభు వారు 40 మీరు వెయిట్ చేయండి అన్నాడు. 10 రోజులు 40 రోజులు యేసుప్రభు తిరిగి లేచి భూమి మీద ఆయన శరీరధారిగా ఉండి ఆయన భూమి మీద ఆయన ఏమంటారు మహిమ శరీరాలతో ఆయన 40 రోజులు ఈ భూమి మీద ఉండే 40 రోజున వెళ్ళిపోతూ మీరు యెరూషలేములో వెయిట్ చేయండి, మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. కనుక 40 + 10 50 రోజు పెంతుకొస్తుంది అన్నాడు. ఏమో వచ్చాడు, పరిశుద్ధాత్ముడు పరలోకం నుండి దిగి వచ్చాడు. కనుక పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి ఆ రోజు సంఘం ప్రారంభించి ఇన్ని పండగలు ప్రతిదీ జరుగుతున్నప్పుడు రేపు జ్ఞాపకార్థ ధ్వని పండగ, బోరల పండగ తప్పక ప్రభు వస్తాడు అని ఎదురు చూస్తున్నాం. ఇక తర్వాత పండగ ఏంటి, 2 పండుగలు కూడా మనం చూద్దాం. 7 పండుగలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి ఏదేమైనప్పటికీ మీరు సిద్ధపడి ఉండండి. ప్రభు రాకడ కొరకు ఇంకా మీ కుటుంబంలో మారు మనసు లేకపోతే, రక్షించబడకపోతే త్వరగా మారు మనసు పొందండి. యేసు ప్రభు త్వరగా వచ్చేస్తున్నాడు. ఆయన మా అన్నీ జరుగుతున్నాయి వాక్యానుసారంగా. కనుక మీరు సిద్ధపడి లేకపోతే విడిచిపెట్టబడతారు. యూ విల్ బి లెఫ్ట్ బిహైండ్. గెట్ రెడీ ఫర్ దాట్. ప్రభు ర్యాప్చర్ కొరకు సిద్ధపడి ఉండండి. మీ జీవితాలు సరి చేసుకోండి, చక్కపరుచుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీకు వందనాలు. విత్తబడిన వాక్యం అందరి హృదయాలు ఫలింపజేయండి. మీ రాజ్యం మీ రాకడ కొరకు సిద్ధపరచండి. ప్రభు శ్రేష్టమైన మాటల ద్వారా మీ రాకడ ఎంత బహు సమీపంగా ఉందో మాకు బోధిస్తున్నారు. కనుక మేము ప్రిపేర్డ్గా ఉండి మీ రాకడ కొరకు సిద్ధపడి, ఇంకా మారు మనసు లేను, రక్షణ లేను త్వరగా బాప్తీసానికి కూడా సిద్ధపడి వారి జీవితాలు మార్చుకొని లోకానికి వెలుగుగా ఉండి ప్రభు మీ కొరకు ఈ చివరి దినాల్లో మీ కొరకు నమ్మకంగా పనిచేయడానికి సాధించండి. ఇన్ని సూచనల ప్రకారం మీరు జరిగినప్పుడు తప్పక రేపు ఆ బోరల ధ్వని వినినప్పుడు తప్పక రేపు మీరు త్వరగా వచ్చేస్తారని మేము నమ్ముతున్నాం. ఏమో ఎప్పుడు వచ్చేస్తారో తెలియదు, మీరు అక్కడ ఎవరికీ తెలియదు. కానీ ఈ సూచనలు కనపడుతున్నాయి కనుక అయినను మేము బుద్ధి తెచ్చుకోకపోతే, అయినను మేము సిద్ధపడి లేకపోతే మా అంత దౌర్భాగ్యులు, మా అంత దుర్మార్గులు, మా అంత పనికి మనలో ఎవరు ఉండరు. కనుక మేము సిద్ధపాటుతో మీరు అక్కడి కొరకు ఇన్ని సూచనలు మీరు చూపిస్తున్నా మేము సిద్ధపడలేకపోతే మా అజ్ఞానులు, బుద్ధి లేని వాళ్ళు ఉండరు. సరి చేసుకొని మీరు అక్కడి కొరకు సిద్ధపడే మనసు దయచేయండి. ఈ వాక్యాల ద్వారా మేమంతా బలపరచబడ్డానికి కృప దయచేయండి. యేసయ్య ఘనమైన నామములో మీకు కలిగినంత బ్రతిమల స్తుతించి ప్రార్థించి అడిగి వినేంత వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సో గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఈ విధంగా లైవ్ ద్వారా మీరు వీక్షిస్తూ దేవుని మాటలు ఎంతో శ్రద్ధ భక్తితో మీరు వింటున్న విధానాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు. అనేకలకి షేర్ చేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఇతరులకి తప్పక షేర్ చేసి తప్పక అందరికీ తెలియపరచండి. కుటుంబ సమేతంగా వాక్యాన్ని వినండి. మీరు మీ కుటుంబం ఎంతగానో దీవించబడతారు. ఆలూరి రాకేష్, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. వినోద్, ప్రైజ్ ద లార్డ్, ఎలాగున్నారు? అలాగే శిరీష బొడ్డు, ప్రైజ్ ద లార్డ్. హాయ్ మైకా బ్రౌన్, హౌ ఆర్ యూ మైకా? గాడ్ బ్లెస్ యూ మైకా. కనుక శైలజ ప్రేమ్, ప్రైజ్ ద లార్డ్, ఎలా ఉన్నారు? షాకింగ్, అంతే మరి షాకింగ్. సిద్ధపడి మీ ఆయన గారికి కూడా చెప్పండి ప్రేమ్కి, ఓకే? కుడు మానద్దని చెప్పండి. దేవుడి మందిరానికి కంప్లీట్గా త్వరగా వచ్చేసేమానండి, మారు మనసుతో, పశ్చాత్తాపంతో. ఎందుకంటే ప్రభు రాకడ విడిచిపెట్టబడతాం. శైలజ కుటుంబం అంతా రెడీగా ఉండండి. లక్ష్మి, వండర్ఫుల్ మెసేజ్, వెరీ గుడ్. లూథర్ పాల్ గారు, గ్లోరీ జీసస్, అమేన్, గుడ్ మెసేజ్, ప్రైజ్ ద లార్డ్. సునీత, ప్రైజ్ ద లార్డ్. ఎల్ఎంఎల్ సునీత, కర్రా మనీ, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. సుబాని, ప్రైజ్ ద లార్డ్. వందనాలాయి గారు, ప్రైజ్ ద లార్డ్. సుబాని, ప్రైజ్ ద లార్డ్. కాంత్ చెట్టి, ప్రైజ్ ద లార్డ్. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ వందనాలు. ష్యూర్, ఓకే. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. కనుక ఇంకా ఎవరైనా పేర్లు నేను చదవకపోతే దయచేసి క్షమించండి. మీరు మీ పేర్లన్నీ నాకు ఇక్కడ కనపడతాయి. ఒకవేళ వేముల భాగ్యమ్మ, ప్రైజ్ ద లార్డ్. షాలోమ్ అన్నారు ఎవరు? జ్యోతి బెజ్జం, ప్రైజ్ ద లార్డ్. చందుర్దమ్స్, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. లక్ష్మి, ప్రైజ్ ద లార్డ్. అలాగే ఆనంద గంజి, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. శిరీష బొడ్డు, ప్రైజ్ ద లార్డ్. సుబాని, ప్రైజ్ ద లార్డ్. అమ్మ కూడా వందనాలు తెలియజేస్తాను. ఓకే, ప్రైజ్ ద లార్డ్ అండి. పిల్లలందరికీ వందనాలు. ఆర్ఫనేజ్లో, ఎస్ఏసి ఆర్ఫనేజ్లో ఉన్న పిల్లలందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్.
అలాగే సాయం గారికి వందనాలు, గాడ్ బ్లెస్ యూ. అలాగే రత్నరాజు గారికి వందనాలు, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు దాస్ వందనాలు. బాగా చూడు పిల్లల్ని, అంత క్రమశిక్షణ పెట్టు, చక్కగా నీట్గా ఎన్వైర్న్మెంట్ అంత నీట్గా ఉంచాలా. ఓకే, జాగ్రత్త చూసుకో. బాధ్యతలు నాకు అప్పగించలేదు అనక, బాధ్యతలు అప్పగించాడు దేవుడు నీకు, జాగ్రత్తగా చూసుకోవాలా. క్రీస్తు దాస్ ఏదంతా నీట్గా పని చేయాలి, దేవుని పనిలో వాడబడండి. గాడ్ బ్లెస్ యూ రతన్ గారు, గాడ్ బ్లెస్ యూ. అమ్మ జ్యోతి గంజి, అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. లవ్ యూ ఆల్. సీ యూ అగైన్ టుమారో సేమ్ టైమ్. అంటిల్ దెన్ టేక్ కేర్. గాడ్ బ్లెస్. అందరికీ వందనాలు.